అసలే మన సర్కారు రైతులను ఎట్లా మోసం చేసిందో మీరు చూస్తూనే ఉన్నారు. రైతు భరోసా అనే, రుణాలు మాఫీ అనే, అదనే ఇదనే ఊదుగాలది పీరి లేవది అన్నట్టే అయింది కథ. ఇక సర్కారు వాళ్ళు సరిపోతలేరని కొందరు బట్టెవాజి వాళ్ళు కూడా రైతులను నిలువుతా ముంచిండ్రు. వాళ్ళ దౌడల దగ్గర వడ అగ చూడండి కావాలంటే మీరే. 1 2 3 4 5 6 ఆరుగురు. ఇగో ఇటొకడున్నాడు 7, మొత్తము 7గురు. మొఖాలకు మంచిగానే కవర్లు కప్పిరు కదా పోలీసోళ్ళు. మొఖాలు చూయించడుండే అసలు పొట్టు పొట్టు తిడుతును. అప్పుడన్నా వాళ్ళకి బుద్ధి వచ్చేది కావచ్చు. ముచ్చటేందో చెప్పకుండా నాకు నేనే గరమైతుందేంది అని అంటారా? ఇగో వీళ్ళు నల్గొండ జిల్లా దొంగల బ్యాచుల్లో వీళ్ళు బ్యాంక్ ఆఫీసర్లట. వాళ్ళ ఏషం చూస్తే అట్లా కొడతలేదు కదా, కరెస్టే డూప్లికేట్ ఆఫీసర్లు. ఇక రైతుల కాడికి పోయి బ్యాంక్ ఆఫీసర్లము మీకు రుణాలు ఇస్తాము, మిత్తి తీసుకోము, కాగితాలే దగ్గర పెట్టుకుంటామని అనుకుంటా కళ్ళబొల్లి కహానీలు చెప్తారన్నట్టు. ఇక వీళ్ళను నమ్మి రైతులు నిలువుతా మోసపోయిర్రు. భూమి కాగితాలు పెట్టిర్రట, కమిషన్ పేరుతోని పైసలు కూడా ముట్ట చెప్పిరట. ఖతమిగా అటెన్కా అవతల పడ్డరు. దగ్గర 25 లక్షల రూపాయల దాకా రైతులను ముంచిర్రు. అగో పోలీసారు చెప్తాడు, ఇనుండ్రు ఏమైందో. మన జిల్లా మొత్తంలో 7 మండలాలు ఇప్పుడు దాకా 28 మంది రైతులను వీళ్ళు మోసం చేశారు. ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా 80,000 నుంచి 1,20,000 వరకు వీళ్ళు మనీ తీసుకొని వీళ్ళకి లోన్ ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళని మోసం చేస్తారు. ఈ అఫెన్స్ అనేది మన దగ్గర లాస్ట్ 1 ఇయర్ నుంచి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా మన ఇప్పుడు దాకా 15 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా వీళ్ళ మొత్తం మాస్టర్ మైండ్ బజీర్ అని అతను నాకెట్పల్లి నుంచి, అతను ఇంకా అప్స్వాడి ఉన్నాడు, కూడా రోజుల్లో పట్టుకున్నాం. ఈ రైతుల్ని కన్విన్స్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా బ్యాంక్ ఆఫీసర్స్ ద్వారా ఇన్ఫర్స్మేట్ చేసి మేము బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళందరినీ మోసం చేయడం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా మేము కెనరా బ్యాంక్ నుంచి, లేకపోతే పిఎస్సిఎస్ నుంచి, లేకపోతే మేము ఒక పెద్ద ఎస్బీఐ నుంచి అని చెప్పేసి చెప్పిన తర్వాత రైతులు మోసపోతున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే రైతులు ఎవరు కూడా లోన్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా బ్యాంక్కి వెళ్ళే తీసుకోండి. మీరు ఎవరైనా మీకు తక్కువ వడ్డీకి లేకపోతే ఫ్రీగా లోన్ ఇప్పిస్తాము డాక్యుమెంటేషన్ లేకుండా వస్తే కంపల్సరీగా వాళ్ళని మోసం చేయడానికి చూస్తున్నారు. ఇన్నరా వీళ్ళ చేతులకు జట్టలు గుట్ట, వీళ్ళ చిన్న మెదడు చితికిపోను. ఈ ఏమంట కొత్త సర్కార్ వచ్చిందో అప్పటి సంధి రైతులు ఓ దిక్కు హరిగోస పడుతూనే ఉన్నారు. ఇక అది చాలదని ఇగో ఇప్పుడు దొంగలు ఒకటి మోపై పాడైర్రు. కానీ మోసం చేసేందుకు రైతులే దొరికిర్రా, కథకు నవ్వాడెత్తు.